హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్. ఇవాళ అయితే నేను యానాలో ఉన్న రుద్రపీఠం టెంపుల్‌కి వచ్చానండి. ఇవాళ శివరాత్రి కదా! సో, ఇక్కడ శివాలయం ఉంది. ఆ టెంపుల్ రీసెంట్‌గా స్టార్ట్ చేశారు 2 మంత్స్ బ్యాకే. సో, టెంపుల్ ఎలా ఉంది, ఏంటి ఇక్కడ విశేషాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ టెంపుల్‌కి వచ్చేటప్పుడు మాత్రం మీరు రుద్రపీఠం అని సెర్చ్ చేయండి గూగుల్ మ్యాప్స్‌లో. లేదంటే ఇది పక్కన ఉన్న కన్‌స్ట్రక్షన్ దగ్గరికి తీసుకెళ్తది. ఇదైతే అంత టెంపుల్ ప్రెమిసెస్ అన్నమాట. సో, ఇంతకుముందు ఇక్కడ చర్చ్ ఉండేది. దాన్ని వీళ్ళు ఇలా టెంపుల్ లాగా చేంజ్ చేశారండి. ప్లస్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. అందులో రెనోవేషన్ కూడా జరుగుతుందన్నమాట. ప్రెజెంట్ ఇక్కడ మనకు శివుడి విగ్రహం, విఘ్నేశ్వరుడు, తర్వాత శనీశ్వరుడు అండ్ ఉచ్చ విగ్రహాలున్నాయి. ఇన్ ఫ్యూచర్‌లో మనకు అందరి దేవుళ్ళు విగ్రహాలు అన్నీ కూడా ఇక్కడ టెంపుల్‌లో పెడతారు. సో, టెంపుల్ అయితే చాలా బావుంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ శివరాత్రి రోజు కాబట్టి ఇక్కడ కళ్యాణం, అభిషేకాలు సో, చాలా జరిగాయి. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కొత్త టెంపుల్ అయినా బాగా అందరూ వచ్చారంట. చాలా జరిగింది అని ఈవెన్ పూజారి గారు కూడా మాట్లాడారు. తను చాలా బాగా వచ్చిన భక్తులందరినీ బాగా రిసీవ్ చేసుకున్నారు పూజారి గారు. అంతా చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉన్నాయి. విగ్రహాలు కూడా చాలా కళగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది శనీశ్వరుడు విగ్రహం. నవగ్రహాలు అన్నీ వస్తాయండి. సో, ఇంత దగ్గరలో మనకి యానా, మెలిసా వాళ్ళకి ఇంత మంచి టెంపుల్ మనకి దగ్గరలో రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది నిజంగా మనకు పరమేశ్వరుడు ఇచ్చిన అనుగ్రహమే. సో, ఇలాంటి ఏదైనా వీక్ డేస్‌లో మనకి పండగలొచ్చినప్పుడు మనం టెంపుల్‌కెళ్ళాలంటే లాంగ్ డిస్టెన్స్ టెంపుల్స్ కష్టం కదా! సో, అలాంటప్పుడు మనం ఈవినింగ్ నుంచి వర్క్ నుంచి వచ్చాక కూడా టెంపుల్‌కి అలా వెళ్ళడానికి చాలా బావుంది. చాలా ప్రశాంతంగా చాలా జరుగుతుంది. ఫస్ట్ టైమ్ అయినా టెంపుల్‌కొచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆయతనవాన్ భవతి యో రాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. అత్యంత వైభవపేతంగా శివరాత్రి ఉత్సవాలు బాగా జరుపుకున్నామమ్మా. ముందుగా శ్రీ గణపతి పూజ చేసుకొని తదుపరి చాలా అత్యంత వైభవపేతంగా రుద్రాభిషేకం, పాలు, తేనె, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పెరుగు వీటన్నిటితో అభిషేకం గావించి 50 మంది భక్తులు కూడా చాలామంది వీచేసి స్వామివారికి మంచిగా అభిషేకం గావించుకున్నారండి. వారి స్వహస్తాలతో సాక్షాత్తు పరమేశ్వరుడికి అభిషేకం గావించుకొని మంచిగా వారందరూ కూడా స్వామివారి కృపకు పాత్రులైనారు. అలాగే మన దేవాలయంలో సాయంత్రము 9 గంటలకి శివ కళ్యాణ మహోత్సవం జరిగిందండి. ఈ శివ కళ్యాణంలో చాలామంది పాల్గొని స్వామివారి అమ్మవారి దగ్గర వారందరూ కూడా తరింపబడ్డారండి. అలాగే లోక కళ్యాణార్థం ఈ శివ కళ్యాణం మేము నిన్న చేసి ఉన్నామండి మహాశివరాత్రి పర్వదినాన. అలాగే రాత్రి 12 గంటలకి బిల్వార్చన, మహాబిల్వార్చన చేసుకున్నామండి స్వామివారికి. 12 లింగోద్భవ సమయంలో చాలామంది భక్తులు కూడా ఇక్కడ కూర్చొని మహాలింగోద్భవ సమయంలో బిల్వార్చన చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహ కృపకు పాత్రులైనారు. వారికి క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయారోగ్యాలను చేకూరాలని కోరుకుంటున్నామండి. యో వేదాం బ్రహ్మణో వేద అమృతేన వృతాంబురిం తస్మై బ్రహ్మ చ బ్రహ్మ చ ఆయుఃకీర్తిం ప్రజాం దదుః శతం జీవతరథవర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి తదైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః దీర్ఘాయుష్యాభి వంశాభివృద్ధిరస్తు ఆచంద్రార్కం ఉమామహేశ్వర దివ్య కటాక్ష సిద్ధిరస్తు ఉమామహేశ్వర దివ్య సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. విజయీ భవ దిగ్విజయీ భవ. ఓం నమః.